మీ నాన్నగారి తరతరాల నుండి ఈ రింగ్ వస్తోంది నాన్న. వాళ్ళు దీన్ని ప్రేమకు గుర్తుగా చెప్తారు. ఎన్ని జన్మలైనా మళ్ళీ మళ్ళీ భార్యాభర్తలుగా కలుసుకుంటామని వాళ్ళ నమ్మకం. అది నిజమో కాదో నాకు తెలీదు, కానీ మీ నాన్న మాత్రం ఎప్పుడు పక్కనే ఉన్నట్టుంటుందిరా. ఈ రింగ్ ఆ అమ్మాయికి ఇవ్వు. నువ్వేమీ మాట్లాడుకో, అలా ఉండు. నీ కళ్ళే అన్నీ మాట్లాడతాయి. సరే, వెళ్ళి భోంచేద్దామా? ఆకలేస్తోంది. ప్రతిరోజు నిన్ను పిలవాల్సి వస్తోందిరా. నన్ను ఎప్పుడు ఏమీ అడగని మా అమ్మ జీవితంలో మొదటిసారి ఈ అమ్మాయితో నేనుంటే బాగుంటుంది అని నమ్మింది. ప్రేమ గురించి చెప్పమని ప్రోత్సహించింది. నేను మ్యాజిక్ చేసే బాడీకి మాటలు కదలిక వస్తాయో రావో, నా మ్యాజిక్ని తీసుకోగల బాడీ నాకు ఎప్పుడు ఎదురవుతుందో ఏంటో అనే భయమే నాకు ఎప్పుడూ ఉండేది. కానీ ఇప్పుడు ఇదేదో భయం నన్ను కొత్తగా కమ్మేస్తోంది. సీత కాదు అని అంటుందేమో అని కాదు, ఏమో ధైర్యం చేస్తున్నాను. మాటలు రాని నీ మౌనమే నీ ప్రేమకి భాష అవ్వాలి. నువ్వేమీ మాట్లాడకు, అలా ఉండు. నీ కళ్ళే అన్నీ మాట్లాడతాయి. రామ్, నువ్వు చెప్పలేవని నాకు తెలుసు, కానీ ఇంత దూరం పిలిచిన తర్వాత నాకు అర్థమైంది. రామ్,
మనం తినే ఆహారంలోకి భక్తి ప్రవేశిస్తే ప్రసాదం అవుతుంది. మన ఆకలికి భక్తి తోడైతే ఉపవాసం అవుతుంది. అదే ఒక హృదయంలోనికి ఇంకొక హృదయం ప్రవేశించి తోడైతే ప్రేమ అవుతుంది, జీవితం అవుతుంది. ఎన్ని జన్మలైనా నువ్వే నా సీతవి. ఇట్లు రామ్. శరీరానికి పట్టిన ఆత్మని వదిలించొచ్చు, కానీ హృదయానికి పట్టిన ప్రేమను వదిలించడం ఎవ్వరి వల్ల కాదు. రామ్, ఈ సీతకి నువ్వు రాముడు అవుతావో రావణుడు అవుతావో నీ ఇష్టం. సీతని ఇంక నేను చూడలేనేమోనని, నాకు దక్కకుండా పోతుందేమోనని ఒక వేదనతో తట్టుకోలేక ఆ రోజు రాత్రి రామ్ని ఇబ్బంది పెట్టాలనుకున్నాను. కానీ ఎన్నో సంవత్సరాల నా కళ, సాధన, నా మ్యాజిక్ రామ్ బాడీలోకి సక్సెస్ అయింది. రామ్ చలించాడు, కదిలాడు, మాట్లాడాడు. ఆశ్చర్యం, నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కానీ సీత కూడా కావాలనిపించింది. అందుకే సీత ఈ ఇంటికి రావాలి అంటే మీరంతా చిన్న చిన్న ఇబ్బందులకి గురికాక తప్పదని నాకు తెలిసిన బాడీస్తో మ్యాజిక్ చేశాను. ఇప్పుడు నాకు కావాల్సింది సీత కాదు, రామ్. నేను సేఫ్.
బావా బావమరుదుల మధ్య మొదలైన ఒక చిన్న కథ చరిత్రలో పాతుకుపోయిన ఒక ప్రేమ కథనే బయటకు లాగింది. ఇప్పుడు నాకు కావాల్సింది సీత కాదు, రామ్ అని చెప్పిన మన మెజిషియన్ రామ్ రాబోయే రోజుల్లో ఈ కథలో ఇంకా ఎన్ని మాయలు చేయబోతున్నాడో చూపించబోతున్నాడో తెలియాలంటే మనం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఒరే ఉల్లు, మార్నింగ్ 2 eggs, ఈవినింగ్ 2 pegs, నైట్ 2 legs. ఇదేరా జీవిత సూత్రం. ఇటు మా బావలాగా ఉన్నాడే. బావా రే కాశీ, ఏంట్రా నువ్వు ఇక్కడ? దెయ్యం బావా, దెయ్యం బావా, దెయ్యం బావా, దెయ్యం బావా, దెయ్యం బావా, దెయ్యం బావా. బావా నువ్వేటిక్కడ? ప్యాంపా వాళ్ళిద్దరూ సెటప్ పడాల్సిన తిరిగేస్తాను రేటే. ఎవరికి బా, ఏదో నీ దయ. అరే బావా, టోరేడు మెరిసిపోను.